apa चाहिए apa teke kena apa dia apa వస్తానని ఏయ్ తిరుపతి అమ్మో ఈడొచ్చేసాడు మంగళవారం. 25,000 అప్పు తీసుకున్నావు. పోయిన మంగళవారం ఇస్తానన్నావు, వెళ్ళిపోయింది. ఇదిగో ఈ మంగళవారం ఇస్తాను రమ్మన్నావు, వచ్చాను. ఏంట్రా అప్పుల సంగతి ఏంటి? అదేం లేదండి, కొంచెం నాకు డబ్బులు అడ్జస్ట్ కాలేదండి. ఏమనుకోకుండా మీరు, మళ్ళీ మంగళవారం వస్తే ఇచ్చేస్తానండి. వచ్చే మంగళవారం ఇస్తావా? ఆయ్. సరే ఇదిగో మాట తప్పొద్దు, మళ్ళీ మంగళవారం వస్తాను, అర్థమైందా? అమ్మయ్య సేపు ఈ మంగళవారం వెళ్ళిపోయాడు. యారా అప్పారావు, ఒక 5,000 ఉంటే అప్పివరా, ఇలా తీసుకుని అలా ఇచ్చేస్తాను నీకు. ఎరా తిరుపతి, అయ్య బాబాయ్ వచ్చేసాడు మంగళవారం. మంగళవారం రండి, మీ డబ్బులు పువ్వుల్లో పెట్టి ఇచ్చేస్తానన్నావు. ఇదిగో మంగళవారం వచ్చింది, వచ్చాను. డబ్బులేరా? ఏమండే మీకోసం ఎప్పుడు అడగనోడు కూడా అడిగి, అడ్డమైనోడు కూడా అడిగి నేను తిట్లు తినిపించుకున్నానండి డబ్బుల కోసం. మరి ఏం చేద్దామంట? అబ్బే మీరు మళ్ళీ మంగళవారం వచ్చేయండి, నేను డబ్బులు ఇచ్చేస్తాను. వచ్చే మంగళవారం? ఒరే ఇప్పటికి చాలా మంగళవారాలు అయిపోయి, ఇక నాకు ఓపిక చచ్చిపోయింది. ఈ మంగళవారం మాత్రం నువ్వు డబ్బులు ఇవ్వలేదనుకో, ఊరికి నేను వెళ్ళను, అమ్మి తుమ్మి తెలుసుకుని వెళ్తాను, గుర్తు పెట్టుకో. ఏమే నోరు బాగలేదు, చికెన్ పకోడీ డాబా మీద ఉన్నాను, వేసి పంపించు. తిరుపతి, అయ్య బాబాయ్ ఈడొచ్చేసాడు, ఈయన ఏదో ఒకటి చేసి పంపించేయాల, లాభం లేదు. ఎందుకు అలా చేసావు? మరేం చేయమంటారా, మాట అంటే పడేవాడిని కాదు, అలా చేయాల్సి వచ్చింది, వెళ్ళిపోదామని. ఒరే ₹1,00,00,000 పెట్టినా ఇలాంటి జీవితం రాదురా. ఎందుకు ఆఫ్టర్ ఆల్ 25,000 కోసం ప్రాణం తీసుకుంటావా? తప్పురా. ఒరే ఒక పని చేయి, ఆ 25,000 సంగతి నేను మర్చిపోతాను, నువ్వు నాకుందరా, దయచేసి అప్పు సంగతి మర్చిపో, హ్యాపీగా ఉండు. మావిడి కట్నం తేలేదని ఇలాగే హెరాస్మెంట్ పెడితే నా మీద కేసు పెట్టింది. 6 నెలల బొక్కలో తోసి తోముదులు పెట్టా. ఆ అనుభవం నాకుందరా. ఇంక నిన్న ఎప్పుడు డబ్బులు అడగనే, హ్యాపీగా బతక వస్తానే. అమ్మయ్య 25,000 సమస్య తీరిపోయింది ఈ రోజుతో. ఈ చిన్న తాడు నా జీవితాన్ని కాపాడిందంటే చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళా మనం ఇంత చిన్న చెట్టుకి ఇంత చిన్న తాడు తేవడానికి ఊరేసుకుంటాడా ఆ ఓబిలేస్ గాడు ఎర్రి పప్పు కాకపోతే. ओ मेरा बाबू छैल छबीला मैं